హాయ్ అండి. పిల్లలందరికీ సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసి ఉంటారు కదా! పిల్లలందరూ ఇంకా ఇంట్లోనే ఉంటారు. పిల్లలు ఇంట్లో ఉంటే ఏమైనా పెట్టమ్మా, ఏమైనా పెట్టమ్మా అని అస్తమాను కిచెన్‌లోకి వస్తూ ఉంటారు కదండీ! సమ్మర్‌లో పిల్లలకి చాలా హెల్తీగా పెట్టండి. ఈసారి ఎండలు మండిపోతున్నాయి కదండీ! పిల్లల్ని ఎక్కువగా బయటకైతే పంపించకండి. చాలా హెల్తీగా అంటే పిల్లలకి డీప్ ఫ్రైడ్ ఐటెమ్స్ గానీ, బయట దొరికే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇటువంటివి కాకుండా ఇంట్లోనే చాలా హెల్తీగా చేసి పెట్టండి. ఇక్కడ నేను మా పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్‌లోకి సగ్గుబియ్యం పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో, దీనికోసం ఒక హాఫ్ అన్ అవర్ ముందే సగ్గుబియ్యాన్ని వాటర్‌లో నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై గిన్నె పెట్టుకొని అందులో ఫస్ట్ ఘీ వేసి డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకున్నాను. సో, నెక్స్ట్ ఇందులోనే నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసేసి కొంచెం ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కాచి చల్లార్చిన పాలు వేశాను. మీరు పాలు ప్లేస్‌లో వాటర్ కూడా వేసుకోవచ్చండి. అంటే కొంతమంది పిల్లలు పాలు ఇష్టంగా తాగరు కదా! అటువంటి వాళ్ళైతే చక్కగా వాటర్‌తో కూడా చేసేసుకోవచ్చు. ఈ పాలల్లో సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత ఇందులో నేను షుగర్ యాడ్ చేస్తున్నానండి. ఇది ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ అనమాట. మీరు కావాలంటే ఇందులో బెల్లం పౌడర్ కానీ, లేదంటే పటిక బెల్లం పౌడర్ కానీ, లేదంటే నార్మల్ షుగర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఈ సగ్గుబియ్యం ఉడుకుతున్నప్పుడే కొన్ని సేమియాలు కూడా వేసేసుకుంటే సగ్గుబియ్యం సేమియా పాయసం అయిపోతుందండి ఇది. నేనైతే సేమియా ఏమీ వేయలేదు. ఓన్లీ సగ్గుబియ్యంతోనే ప్రిపేర్ చేశాను. ఇది బాగా చలువండి. ఈ సమ్మర్‌లో వేడి చేస్తుంది కదా బాడీ. అండ్ ఈ సగ్గుబియ్యం పాయసం ఇటువంటివి తీసుకుంటే శరీరానికి చలువ చేస్తుందనమాట. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మా పిల్లలకి చాలా ఇష్టం. ఈ చిన్ని మినీ వ్లాగ్ నచ్చితే లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.